కోహ్లీ, రోహిత్ ఇద్దరూ సూపర్ స్టార్సే. టీమిండియాకు 15 ఏళ్లుగా సేవలందిస్తున్న మునగాళ్లే. 3 ఫార్మాట్లలోనూ ఇద్దరూ ప్రధాన ఆయుధాలుగా నిలిచిన వాళ్లే. అయితే కొంతకాలంగా ఇద్దరూ టఫ్ టైంను ఫేస్ చేస్తున్నారు. న్యూజిలాండ్తో సిరీస్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అంచనాలు అందుకోలేకపోయారు. పరుగుల రేసులో దారుణంగా వెనుకపడిపారు. అసలు ఆడుతుంది కోహ్లీ, రోహితేనా అన్నట్టుగా ఆట తీరు సాగింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత సీనియర్లిద్దరూ టెస్టులకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ రిటైర్మెంట్ ప్రకటన అయితే చేయలేదు. ఇంకా ఆట మిగిలే ఉందని సంకేతాలు పంపారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఇద్దరికీ కీలకమే. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరిపై అందరి ఫోకస్ పడబోతోంది. కెరియర్ను పొడిగించుకోవాలంటే రోకో రాణించాల్సిందే. సెలెక్టర్లు కూడా ఇద్దరికీ క్లియర్గా సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఓ రకంగా కోహ్లీ, రోహిత్కు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. అయితే వన్డేల్లో ఇద్దరికీ మంచి రికార్డే ఉంది. వన్డే వరల్డ్ కప్లో మెరుగ్గా రాణించారు. ఆ తర్వాత శ్రీలంక టూర్లో రోహిత్ మెరిశాడు. టీం మేనేజ్మెంట్కు కోహ్లీ, రోహిత్పై ఇప్పటికీ నమ్మకం ఉంది. సీనియర్ల సేవలు భారత జట్టుకు అవసరమని భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్ అయితే మాత్రం ఇద్దరి కెరియర్ ముగిసినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఎలా రాణిస్తారనేది కూడా ఆసక్తి రేపుతోంది.